లోకంలో ఎప్పటికైనా అన్నదమ్ములు అన్న మాట వస్తే ఆదర్శం ఎవరు అంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులే. శ్రీరామాయణంలో బాలకాండ చక్కగా సాగిపోయింది, సంతోషంగా గడిచిపోయింది. చిట్ట చివర సీతా కళ్యాణ ఘట్టంలో కూడా ఏ ఇబ్బంది లేకుండా అక్క చెల్లెళ్ళ వరుస ఉన్నవాళ్లే నలుగురు అన్నదమ్ములకి భార్యలు కూడా అయ్యారు, సంతోషంగా తిరిగి వచ్చారు. కథాక్రమం ఎక్కడ జటిలమైన రూపాన్ని పొందింది అంటే ఆ మందర మాటల వలన కైకమ్మ 2 వరాల్ని కోరి రామచంద్రమూర్తి హఠాత్తుగా అరణ్యవాసానికి వెళ్ళిపోతాను అన్నాడు. ఆయన మనసు యందు ఏ విధమైనటువంటి వికారమూ లేదు. ఆయన ఎప్పుడూ ధర్మమునందు నిలబడేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఆ ధర్మమునందు నిలబడ్డంలో తనకి కలిసి వచ్చిందా కలిసి రాలేదా అన్న దాంతో ఆయనకి సంబంధం లేదు. నేను ధర్మమునందు నిలబడ్డానా అదొక్కటే రాముని యొక్క లక్ష్యం. మిగిలిన వాళ్ళు అలా అర్థం చేసుకోవడం చాలా కష్టం. వాళ్ళకి మితిమీరిన ప్రేమ చేత రాముడు కష్టపడుతున్నాడా రాముడు సుఖపడుతున్నాడా ఇది వాళ్ళు చూస్తారు. కష్టమైనా సుఖమైనా ధర్మం కోసమైనా రాముడు చూస్తాడు, అంతే తేడా. ఆయనం అంటే కదలిక, రామాయణం రాముని యొక్క కదలిక. మనము కదులుతాం, మనం కదలాలంటే 2 కాళ్ళ మీద కదలాలి. ఒక పాదం వెత్తి నేల మీద వేసి 2వ పాదాన్ని పైకెత్తాలి, 2వ పాదాన్ని దింపి 1వ పాదాన్ని పైకెత్తాలి. రాముడు కూడా కదులుతాడు. రాముడికి ఒక పాదం సత్యం, ఒక పాదం ధర్మం. ధర్మం మీద ఉంచుకుని సత్యాన్ని కదుపుతాడు, సత్యం మీద ఉంచుకుని ధర్మాన్ని కదుపుతాడు. సత్యధర్మములు 2 అయిన పాదములు. ఎప్పుడూ ఆ రెంటిని గూర్చి తప్ప ఆయనకి వేరొక అభిప్రాయం ఉండదు. అటువంటి రాముడు అకస్మాత్తుగా అరణ్యవాసానికి వెళ్ళిపోవలసి వచ్చింది. తెల్లవారితే పట్టాభిషేకం, తెల్లవారితే పట్టాభిషేకం అన్న మాట రామచంద్రమూర్తి ఒక్కడే కాడు, అందరూ అనుకున్నారు. అందరూ అనుకున్న విచలితుడు కానటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ సందర్భంలో ఆ మాట విన్నప్పుడు వేరొకడైతే చాలా నిస్పృహకి గురైపోతాడు, మూర్ఛపోతాడు, లేకపోతే ఎదురు తిరుగుతాడు, లేకపోతే తన వారితో సమావేశం పెడతాడు. రాముడు ఇవేమీ అనలేదు, వింటున్నాడు పక్కన లక్ష్మణస్వామి. ఎక్కడైనా అన్నయ్య తిరుగుబాటు చేస్తాడేమోనని చూస్తున్నాడు. ఎందుకంటే రాచరికంలో అది కొత్తది కాదు. తల్లి తండ్రినైనా, అన్నదమ్ములనైనా, బంధుజనులనైన సఖులనైనా రాజులు చంపుద రవనితరచు జీవితార్థులగుచు అంటారు పోతన గారు భాగవతంలో. రాజులు జీవితార్థులై తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని కూడా చంపుతారు. అలా రాముడు ఏమైనా అంటాడేమో అని చూస్తున్నాడు. ఏమీ అనకుండా పరమ సంతోషంగా రాముడు అరణ్యవాసానికి సిద్ధమైపోతున్నాడు. కౌసల్యాదేవి కూడా ఎంత చెప్పినా రాముడు వినే స్థితిలో లేడు. ఆమెకి కూడా ధర్మమే బోధించి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడు. కడుపు మండిపోయింది లక్ష్మణస్వామికి. నా అన్న రామచంద్రమూర్తి ఇంత కష్టపడ్డావా? ఎక్కడో హంసతూలికా తల్పం మీద పడుకోవలసిన వాడు అరణ్యవాసం చేసి కటిక నేల మీద పడుకోవడమా? తట్టుకోలేకపోయాడు ఆయన. ఆయన ఎంత దూరం వెళ్ళి అన్నాడంటే గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానత ఉత్పదం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం అన్నాడు. అన్నయ్య, తండ్రి పెద్దవాడు, 60,000 సంవత్సరముల వయస్సు వచ్చినవాడు. కామమునకు లొంగిపోయి చిన్న భార్య కైకమ్మ అడిగింది కదా అని వంశపారంపర్యంగా పెద్దవాడికి చెందవలసినటువంటి రాజ్యాన్ని పట్టుకెళ్ళి కైకమ్మ కొడుకు భరతుడికి ఇచ్చేస్తాడా? ఏమైనా సొత్త? అన్నయ్య, ధర్మం తప్పిపోయిన వాడు గురువు అయినా సరే గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానత, కార్యమును చెయ్యవలసిన వాడు అకార్యమును చేస్తూ ఉంటే చూసి సహించవలసిన అవసరం లేదు. నువ్వు ఓ అనన్నయ్య, ఈ కోసల రాజ్యంలో ఎదురు తిరిగిన వాళ్ళందరి యొక్క కుత్తుకలు కోసేస్తాను, రక్త ఏరులు పారిస్తాను, అవసరమైతే దశరథ మహారాజుని ఖైదు చేస్తాను, అదే ముహూర్తానికి నిన్ను పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను. నువ్వు ఏమనక్కర్లేదన్నయ్య, నువ్వు కోదండం పట్టుకుని అలా నిలబడు, నువ్వు ఊ అను చాలు, నువ్వు ఊ అంటే వేసేస్తాను బాణం, నువ్వు ఊ అంటే చేసేస్తాను. అంత కోపంలో కూడా రాముడు ఊ అనని పనిని మాత్రం చేయడు. ఎందుకో తెలుసా? ఒక్కటే భయం. అన్నయ్య అనుమతి లేని పని చేస్తే అన్నయ్య మాట్లాడ్డంతే. రాముడు వేసే పెద్ద శిక్ష ఏమిటో తెలుసా? మాట్లాడడం. పాడైపోమ్మని మనసులో కోరుకోడు.
ఎన్నడూ భగవంతుణ్ణలా ప్రార్థన చేయడు. నా తమ్ముళ్ళు పాడవ్వాలన్న మాట రాముని నోటి వెంట ఎప్పుడూ రాదు. రాముడు వేసే పెద్ద శిక్ష ఏమిటంటే రాముడు మాట్లాడటం. అంతకన్నా ఘోరమైన శిక్ష లోకంలో ఇంకోటి లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.